సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనలో 16 బంగారు కుటుంబాలకు భవిష్యత్తు కల్పించడానికి మార్గదర్శులు ముందుకొచ్చారు. సుజలాన్ పవన విద్యుత్ సంస్థ ప్రతినిధులు 15 కుటుంబాలను దత్తత తీసుకుంటామని చెప్పారు. పార్వతి అనే మహిళ కుటుంబాన్ని సిప్లాన్ సంస్థ యజమాని అనంతయ్య దత్తత తీసుకున్నారు. విద్యుత్ ఆఘాతంతో ప్రమాదానికి గురైన పార్వతి భర్తకు తన కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగంతో పాటు 4 పిల్లలు ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానని, వారి పెళ్లిళ్ల బాధ్యత కూడా తీసుకుంటానని అనంతయ్య చెప్పారు. సుజలాన్ సిప్లా సంస్థల ప్రతినిధులను సీఎం శాలువాతో సత్కరించి అభినందించారు. చదువు కావాలి, మాకు ఉండడానికి ఇల్లు లేదు సార్, మాకు ఇల్లు కావాలి, మా ఆయనకి ఏమన్నా ఉపాయం కలిగించాలి సార్. మీరు ఇక్కడ మార్గదర్శి ఎవరున్నారు? మార్గదర్శి కరెంట్ షాక్ కొట్టాను. ఎప్పుడు ఎన్ని రోజులు నువ్వు? 2 ఏళ్ళు లేదు సార్. పడిపోయావా? పడినా సార్. ఇప్పుడు ఏంటి నువ్వు చూపించుకున్నావు డాక్టర్లకి? చూపించుకున్నా సార్. అయినా బాగా బరువు పని అవి నేను చేద్దన్నారు. ఓకే, ఇప్పుడు నువ్వు బరువు పని కాకుండా ఏం చేయగలుగుతావు నువ్వు? నా శాస్త్రం చూస్తాను కదా. నేను అడిగేదేనంటే నీకు ఏం చేస్తే నువ్వు బాగుపడతావు? నీకే సహాయం కావాలి? నీకు ఏ సహాయం చేస్తుంది సార్? ఓకే, ఒకసారి నువ్వు పట్టుకున్నాయి. ఇక్కడ మార్గదర్శి ఉన్నారు, పేరు చెప్పండి. నా పేరు అనంతయ్య, నాది ఇదే కాన్స్టిట్యుయెన్సీ, కుడేరు మండలం, కరుట్లపల్లి గ్రామం. మాకు సిప్లాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మా కంపెనీస్ లో 800 మంది దాకా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కుటుంబానికి ఏ రకమైన సాయం కావాలని తప్పకుండా చేస్తాము. ఒకవేళ సెక్యూరిటీ గార్డ్ గా అని ఆయన చేయగల పని ఏదైనా ఉంటే డెఫినెట్ గా ఉద్యోగం ఇస్తాను. వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా డెఫినెట్ గా సాయం చేస్తాను. తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళు ఉద్యోగ పరంగా కానీ తర్వాత వ్యాపార పరంగా కానీ ఏమైనా చేసుకోదలుచుకుంటే డెఫినెట్ గా నేను సాయం చేస్తాను. లాస్ట్ 20 years నుంచి మా ఏరియాలో బీద పిల్లలకు సాయం చేస్తూనే ఉన్నాను. వందలాది కుటుంబాలు ఎంటర్ప్రెన్యూర్స్ అయిపోయినారు. ఇప్పుడు వందలాది బంగారు కుటుంబాలను తయారు చేశాను సార్ ఇప్పటిదాకా నేను.